కూరగాయల ధరలు సామాన్యుల గూబగుయ్యమనిపిస్తున్నాయి. పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఏ కూరగాయ ధర విన్నా షాక్ కొడుతోంది. వారం రోజుల నుంచి అన్ని కూరగాయల ధరలు పెరగడంతో సామాన్యుడు విలవిలలాడిపోతున్నాడు. మరింత సమాచారం ఏలూరు రైతు బజార్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. సామాన్యులకి సంబంధించి కూడా వంటగదిలో కూడా మంటలు రప్పిస్తున్నట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ మార్కెట్కి సంబంధించి కూడా ఉన్నారు. వీటితో మాట్లాడదాం. సార్, ఎలా ఉంది పరిస్థితి కూరగాయలకు సంబంధించి? చాలా దారుణం. అసలు మన కని విని ఎరిగిన రీతిలో ఎప్పుడు కూడా ఇంత రేట్లు మనం చూడలేదు. ఇప్పుడు ప్రతిదీ కూడా 50 నుంచి పైబాటు ఆ మాట ఉన్నాయి తప్పనిచ్చి కిందకి లేవు. టమాటా అయితే అసలు కూరలో వేసుకోవాలా లేదా అనే ఉద్దేశంతో జనం టమాటా సగం కోసి వేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఈ రోజుని చాలా దారుణమైన పరిస్థితి. టమాటాలు ఎక్కడ ఒక షాప్లో ఉన్నాయి, అవి కూడా ఎక్కడో లోపల పెట్టుకుని దాసి అమ్ముతున్నారు. ఎందుకు అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఈరోజు కూరగాయలు ఏది చూసినా సరే ప్రతి కూరగాయ కూడా ఇవాళ 50 పైబడి తప్ప నుంచి కింద స్థాయిలోనూ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులు ఎలా బ్రతకాలి, ఎలా తినాలి, ఎలా ఉండాలి అనే దానికోసం ఆలోచించే పరిస్థితి ఏర్పడింది ఈరోజు. ఆకుకూరలు కూడా ఇంతవరకు 20 రూపాయలకి 3 కట్టలు 4 కట్టలు ఇచ్చేవారు. ఇవాళ కట్ట 15 నుంచి 20 రూపాయలు అయిపోయింది. ఒక్కొక్క కట్ట 30 రూపాయలు కూడా అమ్మే పరిస్థితులకు వెళ్తుందేమో చూడాలి. ప్రస్తుతం పరిస్థితులు ఉల్లిపాయలు కొండెక్కి కూర్చున్నాయి. గతంలో 100 రూపాయలకి 4 నుంచి 5 కేజీలు ఇచ్చేవారు. ఇప్పుడు 100 రూపాయలకి 2 కేజీలు వచ్చే పరిస్థితి ఉంది. సగానికి సగం తగ్గిపోయిన పరిస్థితి. బ్యాగ్ నిండదు, సగం కూడా రాదు, పావంత వస్తుంది. 300 తెచ్చుకుంటే కనుక ఇంతవరకు 300 పట్టుకుని మొత్తం మార్కెట్లో అన్ని కూరగాయలు కొంటే ఇంకా డబ్బులు మిగిలాయి. ఇప్పుడు సగం కూడా ఆఫ్ కూడా రావట్లేదు. పరిస్థితి అలాగా అయింది. ఏం చేయాలి అర్థం కాదు. సార్, చెప్పండి, ఎలా ఉంది కూరగాయల ధరలు? ఎలా ఉన్నాయండి సార్? కూరగాయల రేట్లు బాగా సామాన్లు కొనుక్కోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి. అంటే మొన్నటిదాకా 20 రూపాయలు అలాగ ఉండేవి. ఇప్పుడు వచ్చి కేజీ చూసుకుంటే 40-50 రూపాయలకు వచ్చినాయి. టమాటా అయితే ఇంకా దారుణంగా 80 రూపాయలు అయిపోయినాయి. మొన్న 38 రూపాయలు అలా కొన్నామని. ఇప్పుడు బాగా రేట్లు పెరిగింది. సామాన్లు కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది అండి. మరి రేట్లను కంట్రోల్ చేయాలని తీసుకుంటే రేపు పొద్దున్న, ఎందుకంటే ఆల్రెడీ అసలు కొనేటట్టు లేదండి. అదే ఇప్పుడు కేజీ పట్టుకెళ్ళే వాళ్ళం పావు కేజీ అలా తీసుకెళ్తున్నామండి. ఎందుకంటే కొనలేక రేట్లు పెరిగిపోయినాయి. అర కేజీ అలా కొనుక్కునే వాళ్ళం ఇప్పుడు పావు కేజీకి వచ్చేసామండి. ఎందుకంటే రేట్లు చాలా వేపచ్చంగా పెరిగినాయండి. మన మిర్చి కూడా దగ్గర 70-80 రూపాయలు ఉండదండి. ఇప్పుడు 56 రూపాయలు వచ్చింది. ఏదైనా ప్రతిదీ చూసుకున్నా బాగా రేట్గా ఉన్నాయండి. ప్రస్తుతం గత మే నెల నుంచి కొద్దిగా ఎండల కారణంగా పంటల దిగుబడి తగ్గినాయి. ఈ వారంలో కొంచెం రేట్లు పెరిగినాయి. మొన్న సోమవారం అయితే టమాటా 58 ఉంది. ఇవాళ అయితే 70 రూపాయల వరకు పెరిగిందండి. ఈ ఒక టమాటా ఒకటి కొంచెం ఉంది, కానీ మిగతా వర్షాలు పడుతున్న దృష్ట్యా ఆకుకూరలు అయితే తగ్గినాయి. అలాగే దిగుబడి వర్షాలు పడుతుంది కాబట్టి ఓ వారం 10 రోజుల్లో కూరగాయలు దిగుబడి పెరిగి రేట్లు తగ్గే అవకాశం ఉంది. చూడొచ్చు, కుర్చీలు కూడా వీరంతా కూడా ఒకటే స్పష్టంగా కనబడుతుంది. సామాన్యులకు సంబంధించి కూడా కొనుక్కునేందుకు ఇక్కడ ఉన్నటువంటి కూరగాయల ధరలు కూడా అందుబాటులో లేని పరిస్థితి అని చెబుతున్నారు. చూస్తే కనుక దిగుబడికి సంబంధించి కూడా రైతులు పండించేటువంటి పంటలకు సంబంధించి కూడా వేసవి కారణంగా దిగుబడులు తక్కువ ఉండడంతో కూడా ఉన్నటువంటి మార్కెట్లో కూడా రేట్లు ఎక్కువ ఉన్నాయని చెబుతున్నారు. 50 రూపాయలకు సంబంధించి కూడా ఏ కూరగాయ కూడా తక్కువకు సంబంధించినట్లు లేదు, ప్రతిదీ కూడా ఎక్కువగా ఉందని చెప్పి సామాన్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న బస్సు కూడా కనబడుతుంది. ప్రభుత్వాలకు సంబంధించి కూడా ఎవరు వెంటనే చర్యలు తీసుకుని సబ్సిడీలపై కూడా పూర్తి స్థాయిలో టమాటా కానీ ఉల్లికి సంబంధించినటువంటి వీటిని కూడా సబ్సిడీపై అందచేయాలని చెప్పి వీరు కూడా కోరుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి. ఏపీ వ్యాప్తంగా కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎన్నడూ చూడని రీతిలో కూరగాయల ధరలు అందనంత ఎత్తుకు వెళ్తుండటంతో కొనేదెలా తినేదెలా అంటున్నారు. తిరుపతిలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో కొనుగోలుదారులు ధరలపై పెదవి విరుస్తున్నారు. టెంపుల్ సిటీ తిరుపతిలో మండుతున్న కూరగాయల ధరలపై మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో కూరగాయల ధరలు కొండనంటు తాకుతున్నాయి. ప్రధానంగా గడిచిన కొద్ది రోజులుగా ఏదైతే వేసవి తాపం ఎక్కువగా ఉండడం, పంట దిగుబడి తక్కువగా ఉండడంతో ఒక్కసారిగా కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటున్నాయి. ప్రస్తుతం మనం తిరుపతి నగరంలో ఉన్నటువంటి యొక్క ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ వద్ద ఉన్నాం. కూరగాయల కొనుగోలుదారులతో, తిరుపతిలో ఉన్నటువంటి వినియోగదారులతో కిటకిటలాడుతోంది. ప్రధానంగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో కిలో లెక్క కొనుగోలు చేసేటువంటి వినియోగదారులు ఇప్పుడు కేవలం తక్కువ స్థాయిలో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది తిరుపతి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో కొనుగోలు చేయడానికి వచ్చారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా అమ్మ, చెప్పండి అమ్మ, ఎలా ఉన్నాయి రేట్లు, ఎలా ఉన్నాయి? మీరు గతానికి ఇప్పటికి చూస్తుంటే రేట్లు ఎలా అనిపిస్తున్నాయి?
గతంలో టమోటాలు ఏమో 20 రూపాయలు అమ్ముతున్నాయి. ఒక ఏక దమ్మున ఒకటేసారి 100 రూపాయలు 80 రూపాయలు అంటే ఏ వినియోగదారుడైనా ఏ ఎంప్లాయ్ అయినా అంత రేటు సడన్గా పెరిగిపోతే ఎలా కొంటారు? కిలోలు 2 కిలోలు కొనేవాళ్ళు ఇప్పుడు 1/4 కిలో తీసుకుని ఎట్టో ఒకటి సర్దుబాటు చేసుకున్నాము. ఈరోజు గడిస్తే చాలే రేపు చూద్దాంలే అనేసి రేపైనా తగ్గుతాయేమో అనేసింది. అలా 1/4 కిలో కొనేవాళ్ళు ఇంకా 100 గ్రాములు ఇస్తే కూడా పర్వాలేదులే తీద్దాంలేని ఆ లెక్కలో వస్తున్నారు మార్కెట్కి. అంటే ఈరోజు చూస్తూ ఉంటే టమాటా ధరలు కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి మీకు తిరుపతి మార్కెట్లో? ఈరోజు మొన్న 100 రూపాయలు అన్నారు, ఈరోజు 80కి వేస్తున్నారు, కొంతమంది 100కి వేస్తున్నారు. ఆనియన్స్ కూడా అలాగే పెరిగిపోయాయి. కొనాలంటే కష్టంగా ఉంది. ఇంక కొనకపోతే ఏం తింటాము అనేసి ఏదో ఒకటి అనేసి కొనాల్సి వస్తుంది. థ్యాంక్ యూ తల్లి. ప్రస్తుతం తిరుపతి కూరగాయల మార్కెట్లో కొనుగోలుదారులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనకు ఒక ఆయన ఉన్నారు. ప్రధానంగా కూరగాయలు ఎంత కొనుగోలు చేశారు, రేట్లు ఎలా ఉన్నాయి, మీకు ఏమనిపిస్తుంది పెద్దయినా? కూరగాయలు చాలా రేట్లు, టమాటాలు రేట్లు ఎక్కువగా ఉన్నాయి. టమాటాల కిలో 100 రూపాయలు 80 రూపాయలు అమ్ముతుంటే నిరుపేదలు ఏం కొంటారు, వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నది. కూలి మాత్రం చేసుకునేసి టమాటాలు తీసుకుంటామంటే టమాటాలు లేని వంటలు లేవు. ఏ మార్కెట్ చూసినా కూడా ఎర్రగడ్డ కేజీ 50, 60, 70 అమ్ముతున్నారు. కూరగాయలు 60, 70 అంటే ఇంకేం కొంటారు, ఏం సాధిస్తారని అని చూస్తున్నారు. అంటే మామూలుగా ఎలా ఎన్ని కొనుగోలు కిలో తీసుకునే వాళ్ళు ఈ రోజు ఎలా ఎంత కిలో తీసుకునే మామూలు కిలో తీసుకుని 1/4 కేజీ తీసుకుంటున్నారు. మళ్ళీ ఎక్కువ రేట్లు ఎక్కువ ఉన్నాయి. 500 కాగితం పెట్టుకున్నా బ్యాగ్ రావడం లేదు, ఏ సరిపోవడం లేదు. కూరగాయలు ఒకటి వస్తే ఒకటి రాను, అదే అమ్మ రేటు పెరిగిపోయినది. టమాటాలు మాత్రం 80, కూరగాయలు మాత్రం 60, 70, 80 రూపాయలు పడిపోతున్నారు రేట్లు. ఇంకేం తీసుకుంటారు? 500 కాగితం చేసుకుని దేనికి సాలదు, అది రావడం లేదు. ప్రస్తుతం మనం చూడొచ్చు వినియోగదారుల ఆవేదన మనకు కనబడుతూ ఉంది. 500 రూపాయల కాగితం తీసుకొస్తూ ఉంటే కూరగాయలు పట్టుమని బ్యాగ్ నిండట్లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తిరుపతి నగరంలో కూరగాయల రేట్లు చూసి వారంతా కూడా షాక్కు గురవుతున్నారు. గడిచిన కొద్ది రోజులుగా ఏదైతే వేసవి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పంట దిగుబడి తక్కువగా ఉండడం, మరోవైపు వర్షాలు ఎక్కువగా కురుస్తుండడంతో మహారాష్ట్ర లాంటి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఆనియన్స్ కేవలం ఈ ప్రాంతంలోకి రావడం తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ రేట్లు పెరుగుదల ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఆనియన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా ఎక్కువగా ఉండడంతో మనకి ఈ యొక్క సౌత్ స్టేట్స్లో కావచ్చు, ఇండియా వైడ్ మొత్తం కూడా ఆనియన్ రేట్లు అనేవి కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు కంటే కూడా ఈసారి ఎగుమతులు ఆనియన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ రేట్లు పెరిగినాయని చెప్పేసి వ్యాపారస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ యొక్క తిరుపతి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో కొనుగోలుదారులు కూరగాయలు కొనాలంటేనే షాక్కు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పెరిగినటువంటి కూరగాయల ధరలతో పోటీ పడలేక తామంతా కూడా తక్కువకే కొనుగోలు చేసుకుని ఇంటికి వెళ్ళి కూరగాయలు సర్దుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్. ఓరుగల్లు వాసులకు కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మార్కెట్ వెళ్లి ఏ కూరగాయ ముట్టుకున్నా వినియోగదారుడికి షాక్ కొడుతోంది. ఆకాశాన్నంటుతున్న వెజిటబుల్స్ ధరలతో ఒక పూట తింటే మరో పూట పచ్చడితో కడుపు నింపుకుంటున్నారు పేదలు. వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో కేజీ టమాటా ధర ఎప్పుడో సెంచరీ దాటింది. దొండకాయ, పచ్చిమిర్చి, బీరకాయ కూడా కేజీ 100కు చేరువవుతోంది. టమాటాల నుంచి కొత్తిమీర వరకు ప్రతి ఒక్కటి వేరే రాష్ట్రాల నుంచి వస్తుండటంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మరో నెల రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగొచ్చంటున్నారు. ఎండల తీవ్రత తగ్గి వానలు పడుతుండటంతో రైతులంతా కొత్త నారు పోస్తున్నారు. దీంతో లోకల్గా కూరగాయల లభ్యత తగ్గిపోయింది. ముఖ్యంగా టమాటా వంటి డిమాండ్ ఉన్న కూరగాయలు స్థానికంగా లభించకపోవడంతో బెంగళూరు, రాజస్థాన్, గుజరాత్ నుంచి వస్తున్నాయి. ట్రాన్స్పోర్ట్, హమాలీ వంటి ఖర్చుల కారణంగా రేట్లు మండిపోతున్నాయి. మరో నెల రోజుల తర్వాత పంటలు చేతికొచ్చే అవకాశం ఉందని, అప్పుడు రేట్లు దిగివస్తాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. లోకల్ సరుకు వచ్చే వరకు ఈ రేట్లను తాము భరించలేమని ప్రభుత్వం చొరవ చూపి ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు. ఏ కూరగాయలు తెచ్చుకుందామనుకున్నా ఇంతింత రేట్లుండడంతో చాలీ చాలని వంటలతో సరిపెట్టుకుంటున్నారు.